కౌశిక్ 4 years బ్యాక్ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి నా దగ్గర ఉన్న బంగారాన్ని ఆ లాకర్ లో పెట్టాను. అలా లాకర్ ఓపెన్ చేయడానికి 9,000 ఎఫ్డి చేయమన్నారు. పైగా ప్రతి ఇయర్ 3,000 రెంట్ కట్టాల్సి వస్తుంది. చేస్తున్నాను ఈ రెంట్ల గట్లక. ఇంతకీ లాకర్ లో ఏం దాచావు? గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ దాచాను. నేను చెప్పినట్టు చేస్తే బ్యాంక్ లో బంగారాన్ని దాస్తున్నందుకు ₹1 కూడా ఎఫ్డి చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇయర్ లాకర్ రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బ్యాంక్ లో బంగారాన్ని దాస్తున్నందుకు బ్యాంకే రివర్స్ లో వడ్డీ ఇస్తుంది మనకి. అవునా? ఇదేం ఆప్షన్ నాకు ఇంతవరకు తెలీదు. దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటాం. మినిమం 10 గ్రాముల బంగారాన్ని మనమైతే బ్యాంక్ లో దాచుకోవచ్చు. మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా దాచుకోవచ్చు. ఏ బ్యాంక్ వెళ్ళినా ఈ స్కీమ్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి మిడ్ టర్మ్, ఒకటి లాంగ్ టర్మ్. మిడ్ టర్మ్ చూసుకున్నట్లయితే టెన్యూర్ 5 to 7 years. సో 5 to 7 years వరకు బంగారం బ్యాంక్ లో ఉంటుంది. ఆ టెన్యూర్ తర్వాతే మీ బంగారం మీకైతే ఇస్తారు. సో ప్రతి ఇయర్ 2.25% వడ్డీ మీకైతే చెల్లిస్తుంది బ్యాంక్. ఈ వడ్డీ ప్రతి ఇయర్ మార్చ్ 31st నాడు మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. దీనికంటూ లాక్ ఇన్ పీరియడ్ ఉంది 3 years. సో 3 years లో మీ బంగారాన్ని తీసుకోవడానికి లేదు. తర్వాత కావాలంటే తీసుకోవచ్చు. కానీ నార్మల్ గా టెన్యూర్ 5 to 7 years అన్నమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్. టెన్యూర్ వచ్చేసి 12 to 15 years. ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 2.5%. లాక్ ఇన్ పీరియడ్ 5 years. కానీ కండిషన్ ఏంటంటే మనం ఏదైతే బంగారాన్ని డిపాజిట్ చేస్తూ ఉన్నామో ఆ బంగారాన్ని కరిగిస్తుంది బ్యాంకు. కరిగించి ఆ బంగారాన్ని ప్రభుత్వం వద్ద దాస్తుంది. మనం ఎప్పుడైతే బంగారం రివర్స్ లో కావాలి అని చెప్తామో సేమ్ బంగారం రాదు. సో ఎన్ని గ్రాముల బంగారాన్ని మనం డిపాజిట్ చేసామో అన్ని గ్రాముల విలువైన కాయిన్స్, బిస్కెట్స్ మనకిస్తారు. ఒకవేళ నీ వద్ద కాయిన్స్, బిస్కెట్స్ ఉంటే మాత్రమే డిపాజిట్ చేసుకో. జ్యువెలరీ చేస్తా, సేమ్ జ్యువెలరీ కావాలంటే రాదు. నా దగ్గర ఎలాగో గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ ఉన్నాయి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. బాస్ వాలా, బీ ద బాస్.